చెప్పు. అలాగే చెప్పండి. మనము అలాగే సినిమా చూడడానికి వెళ్ళినట్టుగా నువ్వు ఏ సినిమా చూసావో చెప్పు. అప్పుడు ఆ సినిమా గురించి మేము కూడా మాట్లాడుకోవచ్చు. మూవీ సినిమా అంటే ఇప్పుడు మా దాన్ని కాసేపు మాట్లాడి నాన్న. సరే సరే ఇక్కడ చెప్పు నాకు ఫస్ట్. ఎక్కడ నిషు చూపించు. ఒకసారి నిషుని చూద్దురా ఎట్లున్నాడు. డాడీకి చూపించు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషు అండ్ దార్వి. ఇవాళ అయితే దార్వి చేసిన పనికి ChatGPT కూడా చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయింది అనమాట. అంత ఫ్రస్ట్రేట్ అయిపోయింది, నాన్ స్టాప్గా వాగుతూనే ఉన్నింది, మాట్లాడుతూనే ఉన్నింది. కనీసం ఆ ChatGPTని రెస్పాండ్ కూడా అవ్వనివ్వకుండా కంటిన్యూగా వాగుతూనే ఉన్నింది అనమాట. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నింది. దానికి కూడా బాగా కోపం వచ్చేసింది. ఇంకా ఇవాళ అయితే నిశాంత్కి చీజ్ శాండ్విచ్, అలాగనే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే పాస్తా ప్రిపేర్ చేశాను అనమాట. రైస్ ఐటమ్ అయితే వాడికి టైం సరిపోవట్లేదు అనేసి. వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రైడే సరే, నువ్వు ఈరోజన్నా కంప్లీట్ చేయి ఫుడ్, ఓకేనా? స్వామికి ప్రే చేసావా? ఓకే, ఫాస్ట్గా తిను టైంలో, ఓకేనా? వాటర్ కూడా మంచిగా తాగు. బాయ్. శాండ్విచ్ బాయ్. అన్న వస్తూ ఉంటాడు. టైం అయింది. హోల్డ్ మై ఫింగర్ బేబీ. వాట్ హ్యాపెన్? సరే కమ్. రాజు ఎందుకు ఎత్తుకోవాలి? ఏమైంది? ఎందుకు నాన్న? హలో హలో, ఎందుకు ఎత్తుకోవాలి? ఇప్పుడు బులియింగ్ చేయట్లేదు కదా ఎవరు? తిన్నావా నాన్న ఫుడ్? రేపు తిన్నానని ఒక్క రోజన్నా చెప్పరా బాబు. అవునా, ఓకే. నిషు, ఈరోజు బుక్స్ నేను చేంజ్ చేసి పెట్టాను నాన్న. నేను అది ప్రీ ఇయర్ది పెట్టేశాను నిషు. నేను థర్డ్ ఇయర్ 3 చూడకుండా ప్రీ ఇయర్ టైం టేబుల్ తీసి పెట్టాను. యాక్చువల్లీ ప్రతిరోజు ఉంటుంది మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్. అది ఇంకా బ్యాగ్లో నుంచి తీయకు, ఓన్లీ లాంగ్వేజ్, కంప్యూటింగ్, ఇంకోటి ఏందమ్మా మీకు ఉండేది, ఇంకో సబ్జెక్ట్ జియోగ్రఫీ. అవి మాత్రమే చేంజ్. ఓ, గ్రౌండ్లో ఫ్రెండా? ఓకే ఓకే. టీచర్ మెసేజ్ చేసింది, నిశాంత్ సైన్స్ బుక్ మర్చిపోయారు అనేసి. అప్పుడు మమ్మీ మెసేజ్ చేసింది టీచర్కి, నేనే మిస్టేక్గా పెట్టేశాను, సారీ, రఫ్ నోట్స్ ఉంది, రఫ్ నోట్స్లో పెట్టేసేయాలి. సే హాయ్, సే హాయ్, హలో. Let's go. Why? అవునా? కానీ టీచర్కి మమ్మీ చెప్పింది, మెన్షన్ చేసింది, నా మిస్టేక్ అది, నిశాంత్ మిస్టేక్ కాదు, నేను వేరే డే టైం టేబుల్ పెట్టేశాను అని చెప్పాను. మమ్మీ సారీ చెప్పి రఫ్ నోట్స్ పంపించాను నిశాంత్. ప్లీజ్ ఇన్స్ట్రక్ట్ హిమ్ టు నోట్ ఇన్ ద రఫ్ నోట్స్ అని చెప్పేసి. ఏమనలేదు కదా నిన్ను? ఏమనలేదా?
పాస్తా ఎందుకు తినలేదు? టైం సరిపోలేదా? అది కూడా టైం సరిపోలేదా మరి? ఓకే బేబీ, నువ్వు మార్నింగ్ తిన్నావుగా. మార్నింగ్ అందరికి బ్రేక్ఫాస్ట్ అదే కదా నాన్న చేసింది, నీకు మాత్రం లంచ్, మాకు బ్రేక్ఫాస్ట్ అదే. ఓనేనా? చేద్దాంలే, చేద్దాం. ఓకే, ఫస్ట్ వాటర్ తాగు నిషు. ఫస్ట్ డ్రెస్ రిమూవ్ చేసి ఫ్రెష్ అయ్యేసి రా, కొంచెం తిందు ఏమైనా. చూడు చెప్తూ ఉంటే బ్యాడ్ బాయ్. మీ టీచర్కి సెండ్ చేస్తా ఈ వీడియో, నువ్వు అట్లా బిహేవ్ చేస్తే. మరి లేగు. సరే, అప్పుడు మన బుజ్జి పాపకి ఇలాగే మెల్లగా కథ చెబుతూ ఆమెలో ఆసక్తిని స్టాప్ ఆంటీ, స్టాప్ ఆంటీ. ఆంటీ ఎవరుమా? అవును, ఇప్పుడు ఆ చిన్నారికి ఎవరైనా ఆంటీ Конечно, мне нужна только сама картинка и... చెప్పు. అలాగే చెప్పండి, మనము అలాగే సినిమా చూడడానికి వెళ్ళినట్టుగా నువ్వు ఏ సినిమా చూసావో చెప్పు, అప్పుడు ఆ సినిమా గురించి మేము కూడా మాట్లాడుకోవచ్చు. మూవీ సినిమా అంటే ఇప్పుడు మా దాన్ని కాసేపు మాట్లాడి నాన్న. సరే సరే, Oh God, please, no! 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 దానికి కూడా ఇరిటేషన్ వస్తుంది. సరేనండి, నేను ఇప్పుడే మీ రంగస్థలం మూవీ చెప్పు. అయ్యా అయితే సరే, ఇప్పుడు మేము సరిగ్గా మిమ్మల్ని వింటున్నాం, మీరు చెప్పండి ఏం కావాలో. డార్బీ, నువ్వంటే చెప్పు. రంగస్థలం మూవీ స్టోరీ. అలాగే సరే, మరి ఆ రంగస్థలం సినిమా కథ ఎక్కడి నుంచో మొదలు పెడదామా? ఇంకా మీరు అడిగినట్టు స్టోరీ చెప్పడం మొదలెడదాం. మొదలుపెట్టు. ఓ దార్వి, మొదలుపెట్టు. చార్జ్ చెప్పిని కూడా భయపెట్టేసావా నువ్వు? మొదలుపెట్టు. చెప్పు నాకు ఫస్ట్. ఎక్కడ నీషు చూపించు. ఒకసారి నీషుని చూద్దురా ఎట్లున్నాడు. డాడీకి చూపించు. నువ్వు నిషు కదా. ఇప్పుడు ఎవరిని వేస్తున్నావు? ఎవరి బొమ్మ వేస్తున్నావు ఇప్పుడు? ఎవరది? ఏంటి అది? కనీరా